సాంకేతికత ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. టెక్నాలజీ వల్ల జీవితాలు మారుతాయన్నది ఎంత నిజమో, అది మనిషి నుంచి మనిషిని దూరం చేస్తుందనేది కూడా అంతే నిజం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం అత్యవసరం. అలాగే దానిని అలవాటు పడకుండా, దానికి బానిసలైపోకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం కూడా అంతే అవసరం. లేకపోతే మానసికంగా, శారీరకంగా సాంకేతికత విపరీతమైన ప్రభావాలను చూపిస్తోంది. దీనిపై ఏనాడో బాబా వంగా చెప్పింది ఇప్పుడు నిజమవుతోంది. బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది చాలా సమయంలో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజమయ్యాయి. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. అలాగే ఆమె చెప్పిన గ్యాడ్జెట్ ప్రిడిక్షన్ కూడా ఇప్పుడు నిజమవుతోంది. అదే మొబైల్. ఇక సాంకేతికత పరికరానికి మనుషులు బానిసలవుతారని బాబా వంగా అంచనా వేశారు. ఇప్పుడు మొబైల్ కు చాలా మంది బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇప్పుడు చాలా మంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఉదయం లేచింది మొదలు మళ్ళీ రాత్రి నిద్రించే వరకు కొందరైతే నిద్రను మానుకొని మరీ మొబైల్ ను తెగ వాడేస్తున్నారు. అలా మొబైల్ చూసే సమయం ఎప్పుడో మితిమీరిపోయింది. దీనివల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, మతిమరుపు సమస్యలు కూడా గురవుతున్నారు. దీనివల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. సోషల్ మీడియాలో అతిగా వినియోగించడం వల్ల మానసిక ఒత్తిడి, ఒంటరితనం పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యక్తిగత సంబంధాలు కూడా బలహీనపడుతున్నట్లు తేలింది. అది విషయం.